Dear students, class 10, chapter 1, nutrition, food supplying system. నేను బైలింగ్యువల్లో ఈ పాఠం చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకంగా ఇది తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్ఫర్ అయ్యి చదువుతున్నారో వారు పదం పదం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. ఈ ఆర్గానిజమ్స్ మీన్స్ జీవరాశులు. ప్రతి ఒక్కరికి ఫుడ్ అవసరము, ప్రతి జీవరాశికి ఫుడ్ అవసరం. ఎందుకంట పెరగాలన్నా, సెల్స్ రిపేర్ చేసుకోవాలన్నా ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెవరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to complex multicellular organisms like the human body. సింగిల్ సెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ అంటే ఒకే సెల్లో, ఒకే కణంలో అన్ని అంగాలు ఉండి జీవ ప్రక్రియలు జరుపుకుంటే వాటిని సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అంటాం. మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, మనం బహుకణ జీవులం. మనం ఇది సింగిల్ సెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అమీబా, ప్లాస్మోడియం, చాలా ఉన్నాయి, బ్యాక్టీరియా ఇన్ని ఉన్నాయి కదా. తర్వాత ది మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. కణంకి తీసుకునేటువంటి ఆహారం, అవసరమైనటువంటి ఆహారం కూడా వ్యత్యాసం ఉంటుంది. సో మనకి ఇక్కడ రెండు రకాల జీవులు ఉన్నాయి, హెటరోట్రోప్స్ అండ్ ఆటోట్రోప్స్. హెటరోట్రోప్స్ అంటే పరపోషకాలు, ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు. మనకి వాటి గురించి ఎర్లియర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి మనం నేర్చుకుందాం. సో మీకు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో we know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some minerals and water from the soil as well as some gases from the air. They are capable for producing complex compounds like carbohydrates, proteins, lipids, etc. From these very simple substances, ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ నుండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందంటే ఫోటోసింథసిస్, అందులో ఆటోట్రోఫ్స్లో జరుగుతుంది. దీస్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు మోస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ all animals including human beings. Most of the things that we eat are obtained from plants. Even if we depend on animals products, we would find that those animals depend on autotrophs. అస్సలు ఆటోట్రోప్సే కానీ మొక్కలే కానీ ప్రపంచంలో లేకపోతే మనిషి మనుగడ కాదు, ఏ జీవ మనుగడ జరిగేది కాదు. అసలు మొక్కలే కానీ ఫోటోసింథసిస్ కానీ జరుపుకోకపోతే అస్సలు ప్రపంచమే కదిలేది కాదు. ఫర్ ఎవ్రీ నీడ్ వి డిపెండ్ ఆన్ ది ప్లాంట్స్. ప్లాంట్స్ అనేటువంటిది ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ప్రాథమిక ఉత్పత్తిదారులు. అవి లేకపోతే ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అనేటువంటిది ఎప్పుడో తెగిపోయి ఉండేది. సో మనం డైరెక్ట్గా కానీ కార్నివోరస్ అంటే మాంసాహారులు, హెర్బివోరస్ అంటే శాకాహారులు. హెర్బివోరస్ అయినా అల్టిమేట్గా ఇండైరెక్ట్గా ప్లాంట్స్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము. So scientists have been working for centuries to find out how plants carry out this life process. ఈ జీవన ప్రక్రియ ఏదైతే ఫోటోసింథసిస్ ఉందో, ఎలా జరిగిందో అనేది తెలుసుకోవడానికి శతాబ్దాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అలాగే we know that among the life process, the process of photosynthesis make plants the universal food provider. అసలు ఫోటోసింథసిస్ అంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్. వాట్ ఈస్ ది యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ అంటే ఫోటోసింథసిస్ అనే లైఫ్ ప్రాసెస్. ఓకే, యూ హ్యావ్ స్టడీడ్ సంథింగ్ అబౌట్ ది ఫోటోసింథసిస్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్. వాన్ హెల్మండ్ అండ్ అదర్ సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ ద ప్లాంట్ గెట్ దేర్ ఫుడ్ మెటీరియల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ ది అదర్ సోర్సెస్తో, సాయిల్ నుంచే కాకుండా అదర్ సోర్సెస్ అనేటువంటి సంస్కృతిని గ్రహించి అది పెరుగుతోంది అనే విషయాన్ని వాన్ హెల్మండ్ మొట్టమొదట కనిపెట్టాడు. ఈ ఫోటోసింథసిస్, ఫోటో అంటే తెలుసు కదా, లైట్, సింథసిస్ అంటే సంశ్లేషణ. చూడండి, ఫోటోసింథసిస్లో సన్లైట్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఈ మూడింటిని తీసుకుని ఈ మొక్క పెరుగుతూ మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ది గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ బిల్డప్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద రిలేటివ్లీ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్ యూజింగ్ సన్లైట్ యాజ్ ఎనర్జీ సోర్స్. ఈ ఫోటోసింథసిస్ డెఫినేషన్ అడిగితే మనం ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ వెరీ కాంప్లెక్స్. దెర్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఇన్ ఇట్ అండ్ several
intermediary compounds are formed, scientists have tried to formulate a simple equation for photosynthesis for past 200 years, an equation that was readily accepted and still widely used in one accepted formulated proposed by C.B. Van Neel in the year 1931, which is as follows. His opinion was for each molecule of carbohydrate formed, one molecule of water and one molecule of oxygen is produced. This is very simplified equation and does not reflect the complexity of the process of photosynthesis, yet we shall use it for now. చూడండి, ఇది ఒక CH2O అనేటువంటిది ఒక గ్లూకోజ్కి ఒక యూనిట్. దీన్ని 6తో మల్టిప్లై చేస్తే C6H12O6 వస్తుంది. ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూలు 2 వాటర్ మాలిక్యూల్స్తో కంబైన్ అయిన తర్వాత ఇది కెమికల్ డిస్ప్లేస్మెంట్ జరిగి CH2O H2O + O2 ఆక్సిజన్ ఫైనల్గా ఇవాల్వ్ అయ్యింది. సో ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఫోటోసింథసిస్. వాన్ నీల్లో ఫస్ట్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద he did his first experiment in sulfur bacteria to learn about the photosynthesis. సల్ఫర్ బ్యాక్టీరియా అనేటువంటిది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. సన్లైట్ ద్వారా తన ఆహారం తాను తయారు చేసుకుంటుంది. సో అందులో వాటర్ మాలిక్యూల్ బదులు హైడ్రోజన్ సల్ఫైడ్ని తీసుకుంటుంది. అది వాటర్కి బదులు. హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏమిటి? కుళ్ళిన కోడిగుడ్డు వాసనతో ఉంటుంది. సో ఇక్కడ సల్ఫర్ బ్యాక్టీరియా ఆక్సిజన్కి బదులు సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది. మరి అది కనిపెట్టిన తర్వాత అతను ఏం చేశాడు? ఫర్దర్గా ప్లాంట్ మీద ప్రయోగం చేశాడు. ప్లాంట్ మీద చేసేటప్పుడు ఫోటోసింథసిస్లో అక్కడ ఏమిటి తీసుకుంటుంది? వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుంది ప్లాంట్. అప్పుడన్నమాట వాటర్ని అందులో ఉన్న ఆక్సిజన్ని అదనమాట ఇవాల్వ్ చేస్తుంది అని కనిపెట్టాడు. తర్వాత రాబర్ట్ హిల్ షోడ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్. రాబర్ట్ హిల్ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన చేసిన ప్రయోగాన్ని కొనసాగించి ఆక్సిజన్ను వాటర్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుందని విషయాన్ని తెలియజేశాడు. దెన్ ది ఈక్వేషన్ వాజ్ మాడిఫైడ్. అప్పుడు ఈ ఈక్వేషన్ ఈ విధంగా మాడిఫై చేశారు. 6CO2 + 12H2O gives rise to, in presence of light and chlorophyll, gives rise to C6H12O6 6H2O + 6O2. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్స్ 6 ప్లస్ ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 × C ఇన్ని 6 కార్బన్స్, ఇక్కడ 6 కార్బన్స్ సరిపోయాయి కదా. అలాగే 6 × 2 12 ప్లస్ ఆక్సిజన్ 12 24 ఆక్సిజన్ ఇటుపక్క ఉంటే ఇటుపక్క కూడా 24 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 12 ఇక్కడ 6 ఆక్సిజన్స్, అలాగే ఇక్కడ 6 ఆక్సిజన్స్ 12 అయ్యింది. ఇక్కడ 12 24 ఇలా ఈక్వేషన్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ synthesize carbohydrates. The smaller, simpler one first, and from them the more complex ones like starch and cellulose. Plants are also capable of synthesizing all other compounds like proteins, fats, etc. Carbohydrates తో పాటు ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా సింథసిస్ చేయడం జరుగుతుంది. Animals are not capable of synthesizing carbohydrates and they have to depend on plants for the same. మనం తయారు చేసుకోగలమా కార్బోహైడ్రేట్స్? మనం తయారు చేసుకోగలమా? మన తిని చావాలి. ఏదైనా తింటేనే కానీ మనకి కార్బోహైడ్రేట్స్ రావు, ప్లాంట్స్ నుంచే రావాలి. కానీ వీ స్టేట్ దట్ ఫోటోసింథసిస్ ఈజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్. వై నాట్? మీరు దీన్ని ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ప్రపంచం నడుస్తుందంటే ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. సో ఇది చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, అసలు కార్బోహైడ్రేట్స్ దొరకాలి అంటే ఫోటోసింథసిసే కారణము. ఇక్కడ చూడండి, ట్రైప్యాడ్ స్టాండ్ తీసుకున్నాము. వి కెప్ట్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ సమ్ మెథైల్ స్పిరిట్ ఇందులో ఉంచేసి లీఫ్ని అందులో పెట్టి ఉంచాము. లీఫ్లో ఏముంటుంది? మనకి లీఫ్లో ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పెట్టిన తర్వాత కొంతసేపు అలా మండించిన తర్వాత దాన్ని తీసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది? అది స్టార్చ్ అన్నమాట. దాన్ని అయోడిన్ టెస్ట్ చేసాము. టెస్ట్ చేసినప్పుడు అయోడిన్ స్టార్చ్తో ఏ విధంగా ఉంది? బ్లూ బ్లాక్ కలర్లో మారుతుంది. సో హియర్ ది డిస్క్రిప్షన్ ఈస్ గివెన్ హియర్. ద బాయిల్ ద లీఫ్ ఇన్ ద methylated spirit over water bath. It becomes pale white due to the removal of chlorophyll. Chlorophyll అనేది పూర్తిగా పోతుందన్నమాట మిథైలేటెడ్లో ఉంచితే. అబ్జర్వ్ ద లీఫ్ను అబ్జర్వ్ చేయండి. టేక్ లీఫ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ యూజింగ్ బ్రష్ స్ప్రెడ్ ది లీఫ్ ఇన్ ద
petri dish and add few drops of tincture iodine betadine solution on it. Again observe the leaf. What do you see? ఏం చూసావు నువ్వు? ఐయోడిన్ వేసినట్లయితే ది ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బి ఇండికేటెడ్ బై బ్లూ బ్లాక్ కలర్. ఎక్కడైతే స్టార్చ్ ఉందో ఐయోడిన్ వేయడం వల్ల వెంటనే అది ఏ కలర్లో మారింది? బ్లూ కలర్లో, బ్లూ రెడ్ కలర్లో, బ్లాక్ కలర్లో మారిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఆ స్టార్చ్ అనేటువంటిది పత్రహరితంలో ఆ క్లోరోఫిల్లో తయారవుతోంది అనే విషయం మనకి తెలుస్తోంది. దాంట్లో స్టార్చ్ ఉందనే విషయం మనం తెలుసుకుంటుంది. అలాగే మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఏవేవైతే ఫోటోసిన్సిస్కి ఎసెన్షియల్, అత్యవసరం ఏమిటి అంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ యూ థింక్ వుడ్ బి ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్లో ఆ ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైనటువంటి మెటీరియల్స్ ఏమిటి? డూ యూ థింక్ ది ఈక్వేషన్ టెల్స్ us about the materials involved? It took scientists over 300 years to find out about them. We still do not know about several materials involved in the process. ఇప్పటికీ కూడా ఈ వీటినే మనం నిర్ధారణ చేసి ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఏవైతే ఇంపార్టెంటో, ఏవి చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈ ఫోటోసిన్సిస్లో అనే విషయం మీద ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఈక్వేషన్ మనం తీసుకున్నాము. దట్ రివీల్ దట్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్. యూ మే రికాల్ ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై ప్రిస్లీ ఇన్ 1774. డిస్కవర్డ్ అన్నాడు. అంటే డిస్కవర్డ్ అంటే ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది, పలానా ఆక్సిజన్ మొక్కల ద్వారా బతకడానికి కావలసినటువంటిది మొక్కల ద్వారానే వస్తుందనే విషయాన్ని డిస్కవర్ చేసాడు. ఉన్నదాన్నే తెలియజేశాడు కాబట్టి డిస్కవర్ అన్న, ఇన్వెంటెడ్ అనలేదు. ఆక్సిజన్ అనేది ప్రకృతిలో ఉంది, అదేమిటో మనకి ఎప్పుడు గుర్తించలేదు. అలా ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు ఉన్నది ఉంది అనే విషయాన్ని ప్రిస్లీ డిస్కవర్ చేశాడు చిన్న ప్రయోగం చేయడం ద్వారా. సో ఆక్సిజన్ దానికి లవైజర్ నేమ్ పెట్టాడు. ఆక్సిజన్ దానికి నేమ్ పెట్టినవాడు లవైజర్. ఆక్సిజన్ ఉనికి ఉందని డిస్కవర్ చేసినవాడు ప్రిస్లీ. ఓకే, ఈయన ఒక ప్రయోగం చేశాడు. ఏం లేదు, ఒక జార్స్ తీసుకొని టూ గ్లాస్ జార్స్. ఇప్పుడు క్యాండిల్, ఈ క్యాండిల్ వెలగాలన్న ఆక్సిజన్ కావాలి, ఈ ఒక జ్యోతి వెలగాలన్న ఆక్సిజన్ కావాలి, మన శరీరంలో ప్రాణం అనే జ్యోతి వెలగాలన్న ఆక్సిజన్ కావాలి. ఓకే, ఇందులో పెట్టాడండి. ఇలా పెట్టి యూ కెప్ట్ వన్ బర్నింగ్ క్యాండిల్ అండ్ వన్ rat in a glass jar. After some time, the oxygen which is present in the jar was utilized. There was no oxygen. Then the candle itself put off and the rat also got died. కొంత సమయం పోయిన తర్వాత ఇంకా అదే జార్లో హీ కెప్ట్ వన్ మింట్ ప్లాంట్ అండ్ ఈ పుట్ టు వన్ క్యాండిల్ అండ్ వన్ ర్యాట్. ఇక్కడ ఏమైంది, దీంట్లో ఆక్సిజన్ ఇక్కడ వాడేసుకున్నా సరే ఇందులోంచి గ్లాస్ జార్ కదా, బయట సన్లైట్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతూ ఉండడం వల్ల ఈ లైట్ వెలిగింది, ఇది కూడా వెలిగింది. ఇది ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇది చేసిన తర్వాత what had Priestley done to introduce mint plant without disturbing the experimental setup? How did he light the candle? How did he light the candle from the outside? ఎలాగా వెలిగించాడు? ఇది ఇవి మీకు ప్రశ్నలు మాత్రమే, ఆలోచించండి. సో Priestley's experiment confirmed that gases exchange was going on and plants were giving out gas that supported burning was essential for the survival of animals. మనం మనిషి బతకాలన్నా, జంతువులు బతకాలన్నా, సో ఫోటోసింథసిస్ ఈజ్ ది ప్రైమ్ యూనిట్ కదా. ఫోటోసింథసిస్ లేకపోతే మనం బ్రతికే లేదు, మన అసలు జీవులే లేవు అసలు. బట్ హౌ డు ప్లాంట్స్ టేక్ ఇన్ ఎయిర్ అండ్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్? దీనికి ప్లాంట్స్ ఒక ఫోటోసింథసిస్ మాత్రమే చేసుకుంటా అనుకోకుండా అవి రెస్పిరేషన్ కూడా చేసుకుంటాయి. మనకి ఈ లైఫ్ ప్రాసెస్లో ఆహారం తయారు చేసుకోవడం ఎంత అవసరమో ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడం ఎలా అవసరమో, మరి అదే రెస్పిరేషన్ అంటే ఎనర్జీ యూటిలైజ్ చేసుకోవడానికి మనకి ప్లాంట్స్కి రెస్పిరేషన్ కూడా అంతే అవసరం, అది కూడా రెస్పిరేషన్ కూడా చేస్తాయి. హౌ టు మేక్ ది చాయిస్? మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అకర్ త్రూ ద స్టొమాటా యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఓపెన్, వైల్ ప్లాంట్స్ ఆల్సో క్యారీ ఆన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ త్రూ లూజ్ tissues on stems, roots, etc. It is actually at the level of the organelles involved in the process of photosynthesis and respiration that the choice of gas required is made. ఓకే, ఆ విధంగా చూసుకున్నట్లయితే కార్బన్ యాక్టివిటీ చూడండి. 2 యాక్టివిటీ. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. కార్బన్ డైఆక్సైడ్ చాలా చాలా అవసరం దేనికి? ఫోటోసింథసిస్కి. చూడండి,
దీనికి ఏ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. దీన్ని ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఒక లీఫ్ తీసుకుని ఆఫ్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఈజ్ kept in the bottle. In the bottle we can see పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ప్లాంట్ అనమాట. ఈ పాటెడ్ ప్లాంట్ని సన్లైట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి. యూ క్యాన్ సీ ద డిస్క్రిప్షన్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. మనం ఎబ్రిడ్జ్డ్గా సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాం. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ వీ హ్యావ్ డన్, in this experiment, half of the leaf kept in the bottle, which is KOH is poured in this bottle. KOH is KO అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క క్వాలిటీ ఏంటి, దాని నేచర్ ఏంటి, ఇట్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. సో ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బాటిల్ ఈజ్ కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్. అసలు లేకుండా అయిపోయింది. ఇక్కడ ఈ బయట ఎయిర్ ఉంది కాబట్టి, ఈ హాఫ్ లీఫ్ అన్నమాట బయట ఉంది కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్తో ఇది ఫోటోసింథసిస్ చేసుకుంటుంది. ఇందులో ఉంది మాత్రం కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగనే లేదు. సో కొంత టైం పోయిన తర్వాత వి టుక్ అవుట్ ది లీఫ్ అండ్ మనం ఐయోడిన్ స్టార్చ్ చేసాం. ఐయోడిన్ స్టార్చ్ టెస్ట్ ఎందుకు చేయాలంటే, ఐయోడిన్ స్టార్చ్ టెస్ట్ చేస్తే అందులో అది పోసినప్పుడు అది స్టార్చ్ అనమాట, దాని కలర్ మారుతుంది బ్లూ బ్లాక్లో. ఐయోడిన్ లేకపోతే, దాంట్లో స్టార్చ్ లేకపోతే అదనమాట అక్కడ ఏ కలర్ మారదు. అంటే ఈ బయట ఉన్నటువంటి ద లీఫ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బాటిల్, ది carbon dioxide is completely evacuated and absorbed by the potassium hydroxide. కాబట్టి ఇక్కడ లైట్ ఎక్స్పోజ్ అవుతుంది ఇక్కడ ఈ బాటిల్ కాబట్టి, కానీ కార్బన్ డైఆక్సైడ్ లేదు, లైట్ ఉంది. దీనికి ఏమిటి ఉన్నాయి, లైట్ ఉంది కానీ అలాగే వాటర్ కూడా వస్తుంది, వాటర్ కూడా వచ్చింది దీనికి, కానీ ఇక్కడ లైట్ ఎక్స్పోజ్ అవుతుంది, వాటర్ కూడా దొరుకుతుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ లేదు. కాబట్టి ఇక్కడ స్టార్చ్ తయారవ్వలేదు. సో స్టార్చ్ తయారవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా అవసరం అనేటువంటి ప్రయోగం అన్నమాట. దీనికి ఇది ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ కూడా అంటారు. నెక్స్ట్, లైట్ అండ్ ఫోటోసిన్సిస్. అసలు లైట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫోటోసిన్సిస్. లైటే లేకపోతే ఫోటోసిన్సిసే లేదు. ఇన్ ప్రిస్ట్లీస్ టైమ్ సైంటిస్ట్ డిడెంట్ అండర్స్టాండ్ అబౌట్ ఎనర్జీ. అప్పుడు ఎనర్జీ అంటే ఏంటి క్లియర్ ఐడియా వాళ్ళెవరికి లేదు. లేటర్ ఆన్ మచ్ డిస్కవర్డ్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఆక్సిజన్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్, దెన్ వాట్ హ్యావ్ అవుట్ రివర్స్ ఏమిటి జరుగుతుంది? కార్బన్ సరేనండి, కార్బన్ డైఆక్సైడ్లో వాటర్తో కంబైన్ అయ్యి కార్బన్ హైడ్రోజన్, అందులో ఉన్నటువంటి కార్బన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కాంపౌండ్ తయారైంది. సరే, తిరోగమన చర్య ఏమిటి జరుగుతుంది అనే విషయం ఆలోచించేశారు. తర్వాత వాట్ అబౌట్ ద ఫార్మింగ్ ఆక్సిజన్ అగైన్ అండ్ పుట్టింగ్ ఇన్ ద బ్యాక్ ఇన్ ద, అసలు ఇదన్నీ జరిగిన తర్వాత ఆక్సిజన్ ఎందుకు బయటకు వస్తుంది? సరే, కార్బన్ డైఆక్సైడ్లోంచి కార్బన్ తీసుకుంది, వాటర్ నుంచి హైడ్రోజన్ తీసుకుంది, కార్బోహైడ్రేట్స్ చేసింది, మరి ఆక్సిజన్ అలా బయటకు వస్తుంది అనే విషయం పట్ల పరిశోధన చేశారు. ఫార్మ్ ఆక్సిజన్, దే హ్యావ్ టు గెట్ ఎనర్జీ టు మేక్ దిస్ పాసిబుల్. ఓకే, వేర్ డిడ్ ది ఎనర్జీ కమ్ ఫ్రమ్? అసలు ఆక్సిజన్ని విడుదల చేయడం ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద ప్రయోగం చేసినప్పుడు డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజన్హౌస్ found the answer that he studied the way which plants formed oxygen in 1779. He noticed that it happened only in the presence of light. లైట్ సమక్షంలో మాత్రమే అది జరుగుతోందనే విషయాన్ని ఇంజన్ హౌస్ కనిపెట్టాడు. లైట్, అది సన్లైట్ ద్వారా మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందని విషయాన్ని కనిపెట్టాడు. ఇన్ ఎక్స్పెరిమెంట్ విత్ ద అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లా అనేటువంటిది నీటి మొక్క, దాన్ని ఎంచుకున్నాడు దాని ప్రయోగంలో. ఈ అబ్జర్వ్ దట్ ఇన్ బ్రైట్ సన్లైట్స్ బబుల్స్ ఫార్మ్డ్ అండ్ అరౌండ్ ద గ్రీన్ ప్లాంట్ వైల్ ఇన్ ద డార్క్ డే డిడ్ నాట్ కామ్. ఇది ఆ హైడ్రిల్లా ప్లాంట్ని జార్లో పెట్టి సన్లైట్లో పెడితే బబుల్స్ ఫామ్ చూశాడు, డార్క్లో అయితే రాలేదు. సో ఆల్సో ఫౌండ్ దట్ ద గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద బబుల్స్ వాజ్ ఆక్సిజన్. అక్కడ గ్యాస్ ఫామ్ అయింది, అది బబుల్స్ ఫామ్ అయినటువంటిది కూడా ఆక్సిజన్ వల్లే సాధ్యమైందని చెప్పాడు. సో it was further confirmed when Engelmann in the 20th century ingeniously detected the point of maximum rate of photosynthesis. He used a strand of algae and exposed it different colors of light. He then
used oxygen sensitive bacteria and found the cover and around areas illuminated with the red and blue rays of the light. సరే, ఈ ఇంజిన్ హౌస్ సన్లైటే ప్రధానమైన కారణము. ఏదైనా సరే ఫోటోసిన్థసిస్లో ఎనర్జీ దానికి ఇవాల్వ్ అవ్వడానికి అని కనిపెట్టిన తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏంజల్ మ్యాన్ 20th centuryలో ఓ ప్లాంట్కి డిఫరెంట్ కలర్స్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఫోటోసిన్థసిస్ ఏ విధంగా జరిగింది అబ్జర్వేషన్ చేసి ఓ స్టడీ చేసేయడమాట. ఆ విధంగా ఆయన కూడా ఒక కంక్లూజన్ తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్ టు షో ది ఆక్సిజన్ ఎవాల్వ్స్ ఇన్ ద ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ ప్రయోగం అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్లో వై డిడ్ వి చూజ్ ఓన్లీ హైడ్రిల్లా అంటే ఇది వాటర్ ప్లాంట్. ఇంకేదో ప్లాంట్ ఇక్కడ పెడితే మనకి ఇంత క్లియర్గా మనకి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వదు. ఇది హైడ్రిల్లా అంటేనే వాటర్ ప్లాంట్, వాటర్లో మునిగి ఉంటుంది కాబట్టి ఈ ఫన్నెల్లో దీన్ని ఉంచేసి దీన్ని పెట్టి చేసినట్లయితే ఈ సన్లైట్ ఎక్స్పోజ్ చేసినట్లయితే ఆఫ్టర్ సమ్ టైమ్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ యాజ్ ఇట్ క్యారీడ్ అవుట్ ఫోటోసిన్థసిస్ ఇట్ ఇవాల్వ్స్ ఆక్సిజన్. మనం ఈ బబుల్స్ రూపంలో ఉన్నటువంటి వాటిని మనం ఆక్సిజన్గా మనం ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఆక్సిజన్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు ఓపెన్ దిస్ లిడ్ అండ్ పుట్ ఏ లైటెడ్ ల్యాంప్ ఆర్ లైట్ ఒక ఇగ్నైట్ వన్ మ్యాచ్ స్టిక్ పెడితే బాగా వెలుగుతుంది అన్నమాట. సో ద నేచర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ టు సపోర్ట్ ది ఫ్లేమ్ కదా, అప్పుడు దాన్ని బట్టి ది ఆక్సిజన్ మనం చేయొచ్చు. సో రీడ్ దిస్ పారాగ్రాఫ్ ఇన్ దిస్ లెసన్ అండ్ try to write with your own words and observe this apparatus and do the same experiment if you feel it possible. If you have any possibility you can do this experiment. Okay, so ఈ విధంగా మనం లెసన్లో ప్రతి అంశాన్ని కూడా మనం కరెక్ట్గా చదువుతూ ముందుకి వెళ్ళాలి. అలా అయితేనే మనకి